కానీ అదే అంటే జనరల్‌గా ముగ్గురు పిల్లలున్నారు మాకు. అప్పుడే ఎప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే, మీరు ఇంతకు ముందు కూడా వేరే ఇంటర్వ్యూలో చూసాను. ఎవరింటికి వెళ్ళినా ఒకళ్ళకి నేను ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండకూడదు. నాకు ఇండిపెండెంట్‌గా ఉండడమే ఇష్టం అని చెప్పేసి. కానీ అసలు వాళ్ళు మిమ్మల్ని ఎలా వదిలిపెట్టుంటారు? అమ్మో! మా అమ్మ ఒక్కళ్ళే ఉంటే అక్కడ అంటే ఇప్పుడు మీకు కూడా ఏదో ఒక అవసరం ఉండొచ్చు సడెన్‌గా. అలా ఇవన్నీ ఉంటాయి కదా! కొన్ని థింగ్స్. ఎప్పుడు ఫోర్స్ చేయరా ఎవరు? వద్దు మా దగ్గరొచ్చి ఉండొచ్చు కదా! అలా అని చెప్పేసి. అంటారు మా దగ్గర ఉండొచ్చని, హ్మ్. నేనుండను. మీరుండరు. హుహు. మీకిలా ఉండడం అలవాటయిపోయింది. నాకలవాటు. ఇలా ఉండడం ఇష్టం అనుకుంటా మీకు. సో, చెన్నై వెళ్ళినప్పుడు సంగతి ఒకసారి మాట్లాడుకుంటే, చెన్నైలో ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలతో మీరు వెళ్లి ఉండాలి అన్నప్పుడు నిజంగా మీకు ఎక్కడా కూడా స్ట్రగుల్ అనిపించలేదా అండి? అదే చెప్తున్నానుగా ఇంకో విషయం అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. హ్మ్. ధైర్యం అనేది ఫస్ట్ ఉండాలి. హ్మ్. ధైర్యలక్ష్మి ఆవహిస్తే మనిషిని హ్మ్. గతిమ లక్ష్మణులందరూ తానుగా వస్తారు. బికాజ్ ఏంటంటే నేను మరీ పర్సనల్‌గా వెళ్ళదలుచుకోలేదు. కాకపోతే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే, ముగ్గురు పిల్లల్ని ఒక లేడీ పెంచడం అనేది చిన్న విషయం గాదు. కానీ మీరు ఆ టైంలో మంచి వయసులో ఉన్నారు కరెక్ట్‌గా. చాలా అందగత్తె మీరు. ఆ టైంలో మీరు సింగిల్‌గా చెన్నై వెళ్ళి పిల్లలతోటి అక్కడ మీ బ్రదరు సపోర్ట్ ఉండేది మీకు. బ్రదర్ అప్పుడప్పుడు వస్తారు గుడివాడ. అప్పుడప్పుడు. గుడివాడ పక్కన మోటూరు ఆ! అప్పుడప్పుడు వస్తారు అప్పుడప్పుడు ఏదో చూడటానికి. చుట్టం చూపే అంతే ఎవరైనా గానీ. అంతే. ఇందాక మీరెవరో సత్యం గారు ఆయన చెప్పారు. వాళ్ళు ఎంత ఊరు 10 రోజులు ఆ! చెప్పేవారు కదా. వాళ్ళు వయసు అయిపోయి ఆయన ఎప్పుడో ఊరు వెళ్ళిపోయాడు. దోసపాడని విజయవాడ దగ్గర ఎక్కడో ఆ! ఉంటే సో, వెళ్ళిపోయాడు. నేనేమంటున్నానంటే ఎవరున్నా గానీ జస్ట్ వాళ్ళంతా టెంపరరీగే. జస్ట్ ఏదో వచ్చి మహా అయితే భోజనం చేసి కాసేపు ఏదైనా కబుర్లు చెప్పి వెళ్ళిపోతారంతే. అంతే అంతే. కానీ మీ ఇంట్లో మీరే మీ పిల్లలతో ఉండాలి. అసలు మీకెప్పుడు అమ్మో! ఇంత మనల్ని ఇక్కడ ఏంటంటే మన పిల్లల్ని కాపాడుకోవడంతో పాటు ఒక లేడీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో, అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా ఫేస్ చేసారా? ఇన్సిడెంట్స్ ఫేస్ చేయమంటే ఫస్ట్ నేను చెన్నై వస్తానన్నప్పుడే మా అన్నదమ్ములు ఏడుగురు నాకు. ఆహా! ఓకే. పెద్ద బలగం మీది. ఏడుగురు అన్నయ్యలు నేను ఒక్కదాన్నే. హ్మ్. అప్పుడు నేను బిడ్డలు పెట్టుకుని అక్కడ కూడా ఒంటరిగా ఉంటాను కదా హ్మ్. గుడివాడలో. అప్పుడు మెడ్రాస్ అని ఒక ఒక ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నా. హ్మ్. అప్పుడు మా అన్నయ్యోళ్ళు చెప్పారు, హ్మ్. నువ్వు మెడ్రాస్ వెళ్తున్నావు ఆడపిల్లల్ని తీసుకుని. హ్మ్. మగవాడైనా పిల్లడైనా చిన్నాడు ఆడు కూడా. హ్మ్. వెళ్తున్నావు కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకుంటూ పిల్లల జీవితాలు కాపాడాలి. ఎగ్జాక్ట్‌లీ. అదే అంటున్నాను. హ్మ్. కాపాడాలి. నిన్ను హ్మ్. నువ్వు కాపాడుకోవాలి. హ్మ్. పిల్లల జీవితాలు కాపాడాలి. హ్మ్. అన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. హ్మ్. జాగ్రత్త అని చెప్పారు. అంటే అదే కదా! అది మైండ్లో పెట్టుకున్నా. హ్మ్. మైండ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి నేను ధైర్యంగా ఉండటం అలవాటైంది. ఏది వచ్చినా ఫేస్ చేశాను. హ్మ్. అంతే. ధైర్యంగా ఉన్నాను. నా నా ధైర్యమే కాకుండా నా గొంతు ఒకటి అక్కడ పనిచేసింది. అమ్మో! గొంతు మీది మొదటి నుంచి కూడా నా నా గొంతు, నా కమాండ్ పనిచేసింది. ఆ! బయట కానీ, ఇంట్లో పిల్లల దగ్గర కానీ, నా కమాండింగ్గానే ఉన్నాను. పిల్లలతో గూడానా? పిల్లలు అట్లా ఇప్పుడు తల్లి, తండ్రి ఇద్దరూ పెంచాల్సిన పెంపకాలు కదా ఏ పిల్లలైనా. అంతేగా. మరి నేను ఒక్కదాన్నే చూస్తున్నానంటే ఇద్దరిది నా దగ్గరే ఉండాలి. ఆ! అందుకని కంటి చూపుతోనే చంపేస్తాను ఆయన బాలకృష్ణ గారు అన్నట్టు ఆ! అలా అలా అనమాట. బికాజ్ ఏంటంటే ఆడపిల్లలు అనేసరికి ఒక ప్యాంపర్ ఉంటది ఆ, మదర్ దగ్గర. అమ్మో మా పిల్లలకి ఆ ప్యాంపరింగ్ లేదు. ఆ! అసలు పాపం వాళ్ళు ప్యాంపరింగ్ అనేది నోచుకోలే మా పిల్లలు. అయ్యో! హ్మ్. అస్సలు లేదు. అసలు ఈ హరితక్క మరి ఓవర్ సెన్సిటివ్ గదా! ఎడుతూ మూల కూర్చున్నది అంతే వెళ్ళిపోయి రూమ్లో ఆ! ఏమనంటే ఆ! అవసరమైతే 2 రోజులు తినేది కాదు. ఓకే. అప్పుడు అంతే. కూడా మీరు బ్రతిమలాడ్డాలు. అసలు బెత్తలాడి తినే లేదు. ఆ! ఆకలిస్తే వస్తుంది. ఎందుకు ఇప్పుడు నేను అనే దాంట్లో తప్పు కనపడితే పేపరింగ్లని బెత్తలాడతాలని ఉంటాయి. ఆ! ఆ! పిల్లల్ని జనరల్‌గా ఏ పేరెంట్స్ అయినా కానీ, ఐ మీన్ ఏ మదర్ అయినా కానీ ఆహ్, ఏదైనా ఉన్నా గానీ పిల్లలు తినకపోతే ఆ మదర్ జనరల్‌గా చాలా ఇదైపోతూ బాధ ఉంటారు కదా! ఉంటుందమ్మా. బాధ ఉంటుంది. ఏమైంది దానికి ఎట్లా చేస్తా అనుకుంటే ఉన్న టెన్షన్లు వేరే ఉంటాయి మళ్ళీ హ్మ్. మైండ్లో. హ్మ్. ఆకలికి ఆకలికి అందరూ దాసోకమే. ఆకలే కదా. హ్మ్. ఆకలి ఆకలి కోసమే కదా! కడుపు పొట్ట కోసమే కదా. కూటి కోసమే కోటి విద్యలని. హ్మ్. అంతే ఏ కదమ్మా. పని చేసినా ఆకలి కోసమే. ఆకలి కోసమే కదా. ఆ ఆకలేస్తే 4 మెతుకులు నోట్లో పడడం కాసేపు కోసం. కాసేపు ఒక రాత్రి తెల్లారి ఉండగలరా? లేదు. వచ్చేసి పిలుస్తాం కదా మాట మాటకి. హ్మ్. వస్తుందా ఎప్పుడైనా అడిగి దాన్ని పిలుచుకురా అంటాం కదా. హ్మ్. ఎవరి రూమ్లో ఉన్నప్పుడు హ్మ్. అన్నప్పుడు వచ్చేయాల్సిందే కదా. ఆకలి అవుతాడు సర్లేని మొక్కని ఇట్ట పెట్టుకుని అట్ట పెట్టుకున్నాం వచ్చేసి వాళ్ళ తిండి వాళ్ళు తినిపోతారు కదా. తిండి తినిపోయిన తర్వాత ఇంకా మన బాధ ఏముంది అసలు. హ్మ్. కడుపులో పడిపోయింది కదా. హ్మ్. ఆత్మారాముడు శాంతించేసిన తర్వాత ఇక ఆ మనిషికి కోపం ఉండదు, హ్మ్. ఏముండదు. సో, ఒక ఆడ మనిషి సింగిల్‌గా ఉండి ఎదగాలి అనుకున్నప్పుడు కటువుగా ఉండకుండా తప్పదు అంటారు. అంతే ఉండాలి. ఉండాల్సిందే. పిల్లల్ని అట్లా మా పిల్లల్ని అలా పెంచాను కాబట్టే నా చేతిలో ఉన్నారు. ఆ! ఈ రోజుకి. ఈ ఈ రోజుకి
నా మాట అంటే తీసేయరు. ఇప్పుడు సందర్భాలు వాళ్ళకి ఫ్యామిలీలు వాళ్ళకి అయినాయి కాబట్టి వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు, అందుకని ఇప్పుడు నా సజెషన్ తీసుకోవక్కర్లే వాళ్ళు. కానీ నేనంటే అలా వాళ్ళ మైండ్లో ఉండాలి, ఉంటది అంతే. సో ఒక మదర్ ఎలా ఉండాలి టిప్స్ మీ దగ్గర నేర్చుకోవాలైతే. అంటే ఫాదర్ లేని వాళ్ళు, అంటే ఫాదర్ లేకుండా ఒక్క ఆడ మనిషే పెంచుతుంది బిడ్డలు అన్నప్పుడు తప్పకుండా అంత స్ట్రిక్ట్ గా ఉండాలి. సో మీ అన్నలు తమ్ముళ్ళు చెప్పినట్లుగా మీరు చెన్నై వెళ్ళిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు తీసుకొని సినిమా ఇండస్ట్రీకి వెళ్ళారు అంటే రకరకాలుగా మాట్లాడతారు. పైగా మీరు వెళ్ళింది గుడివాడ నుంచి. గుడివాడ అనేది పెద్ద సిటీ ఏం కాదు. సో మాట్లాడిన మాటలు ఎలా ఉండేవి? మాట్లాడారు. అదే దేవుడు అనేది ఒకటి ఉన్నాడు నా యందు. నువ్వు ముందు నడువు నేను అనుకుంటాను, లేకపోతే నేను అడుగుతూ ఉంటాను నువ్వు రా నా వెనకాలను, ఏదో మొత్తానికి సంథింగ్ భగవంతుడిది నాకు చాలా సపోర్ట్ ఉంది అక్కడ. దానికి తోడు నాకు ధైర్యం వచ్చింది. మాకు తెలిసిన వాళ్ళే అసలు ఏ ధైర్యంతో ఇద్దరు పిల్లలు చాలా మంది వాళ్ళు ఏంటి పిల్లలు వేసుకుపోయింది అని అంటే అసలు ఏ ధైర్యంతో ఎవరు తెలుసు అక్కడ ఎవరు తెలియదు. పిల్లలు ఇంకా సినిమా ఇండస్ట్రీకి రాకముందే సూత్రధార సినిమా గుడివాడలో వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు జనాలు అంత ఇదైపోయారు. నాగేశ్వరరావు గారు నిన్ను అమ్మగారు అమ్మగారు అంటారేంటే, నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా పెద్ద ఆర్టిస్ట్, వాళ్ళకి అయ్యేది తెలియదు కదా ఆ క్యారెక్టర్ లో చెయ్యాలట్లా. అమ్మో నాగేశ్వరరావు గారు వచ్చి అమ్మగారు అమ్మగారు అంటారేంటే నిన్ను అంటున్నారు వెళ్తే. మరి ఆ క్యారెక్టర్ కదా అది, జమీందారుని కదా, అందుకని మా దగ్గర పనులు చేస్తా ఉంటారు కదా అలాగే అంటారులే అనేదాన్ని. ఇప్పుడు అప్పటికే మారిపోయింది. పిల్లలు హీరోయిన్లే పైకి రావడం అనేది వేరే విషయం. చాలా మంది సినిమాల్లో చేస్తున్నాం, అక్కడ చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం వాళ్ళు చాలా మంది వచ్చారు ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు ఎత్తుక్కోవాలి. నేను ఆ సీన్ లో ఉన్నానరా, నేను ఈ సీన్ లో ఉన్నానరా అని చెప్పేవాళ్ళు. నాది అది కాదు, డైరెక్ట్ సెల్ అడిపోయి నేను కనిపించాను బాగా. సో చుట్టాల దగ్గర నుంచి అప్రిషియేషన్స్ వచ్చేసింది. అప్రిషియేషన్స్ రావడం చాలా గొప్ప విషయం. అది నేను డెఫినెట్ గా దాని గురించి మాట్లాడను, ఎందుకంటే అప్రిషియేషన్ అనే దాని గురించి ఎప్పుడు మాట్లాడక్కర్లేదు. కానీ విమర్శలు అనేవి మట్టుకు చాలా ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఏంటంటే ఎదుగుతున్న క్రమంలో రాళ్ళ దెబ్బలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి దెబ్బలు ఎప్పుడైనా తగిలాయా? ఇప్పుడు రాళ్ళేసి కూడా ఎవడో ఒకడు ఉంటాడు, ఉండకుండా ఎట్లా ఉంటారు. ఇక రాళ్ళు ఎత్తాను పొట్టాటికి వెళ్తానా మాటకి ఇవాళ ఏంటి ఏదో వాగిందని మళ్ళీ రేపు ఎత్తాడు అవసరం నాకు. ఎప్పుడు ఎన్ని రోజులు ఎత్తాడు పట్టించుకోపోతే. ఏదైనా కానీ ఎవరైనా మన గురించి వెనకాల మాట్లాడుకుంటున్నారు అంటే పట్టించుకోకపోవడమే. అసలు ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను పట్టించుకోను అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నా వెనకాలే ఉంటారు. నా తమ్ము చాలా బాగా మాట్లాడతారు, వెనకాలే ఉంటారు. ఏదో వాళ్ళు అంటారని నాకు తెలుసు. అవి తీసుకొచ్చి చేరేసేవాళ్ళు ఉంటారు మళ్ళీ మనకి. ఇప్పుడు ఆ గ్రూపులు పోవు, ఆ గ్రూపులు మెయింటైన్ అవుతూనే ఉంటాయి ప్రపంచంలో. అవన్నీ పట్టించుకోము. ఇక ఎన్నాళ్ళు ఉంటాం, ఎన్నాళ్ళు బ్రతుకుతాం, ఏంటి గోల, ఏదో సరదాగా గడిపేద్దాం ఉన్నంతకాలం, అంతే కదా. అంటే ఈ థింకింగ్ ఎప్పటి నుంచి ఇలాగా లైక్ అంటే ఆడవాళ్ళు అంటే డెఫినెట్గా ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారు అంటే ఆ విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడి ఎవరు లేని టైంలో కూర్చొని దాని గురించి డిప్రెస్ అయ్యి అలా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. అలాంటి రోజులు ఎన్నో ఉన్నాయి నాకు. ఉన్నాయా? అలాంటి రోజులు తలడి దిళ్ళు పిల్లోస్ తడిచిపోయిన రోజులు కూడా ఉన్నాయి పక్కన ఏడ్చుకుంటూ. కానీ ఇక అదే కాదుగా, మళ్ళీ తెల్లారిందిగా. రాత్రిపూట అట్టా ఏడుపు వచ్చేసేది, అలా ఏడ్చుకుంటూ ఉండదు. అయిపోయింది ఇక తెల్లారిపోయింది. మళ్ళీ అన్ని మైండ్లో మళ్ళీ కలతలు, మీ యుద్ధం మీతో మొదలు. ఏది ఏమైనా పిల్లల్ని ఇద్దరు తీసుకో మళ్ళీ ఆ పేరు వచ్చేసిందిగా నాకు. నేను కష్టాలు పడ్డామో నష్టాలు పడ్డామో పైసా దాచానో ఏం చేశానో వాళ్ళు సంపాదించిన దాన్ని తీసి ఇవాళ వాళ్ళు ఈ రేంజ్లో ఉండడానికి కూడా వాళ్ళకి కావాల్సింది వాళ్ళే చేశారు. అండ్ ఒక స్టేజ్ లో పిల్లలు కూడా మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్లి భూముల మీద రియల్ ఎస్టేట్ మీద పెడుతుంటే గొడవ పడేవాళ్ళు. అమ్మా ఏంటమ్మా అన్ని తీసుకెళ్ళి అంటే అన్న రోజులు ఉన్నాయి. కానీ ఇవాళ ఇక అనరు. ఇవాళ అసలు వాళ్ళే పెడుతున్నారు కదా తీసుకెళ్ళి డబ్బులన్నీ అనరు. అందుకని ఇక వాళ్ళు నా పిల్లలు అంటే బాగా సిస్టమేటిక్ గానే పెంచాను. ఈ రోజుకి ఇండస్ట్రీలో ముగ్గురు మీద కూడా చిన్న ఇది లేదు ఎవరికి. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారంటే సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ మందికి బోల్డ్ అని న్యూస్లు వస్తాయి. మా పిల్లలకి తినేస్తున్నారు లావ్ అయిపోయారు పిల్లలు అన్న పేరు వచ్చింది తప్పితే ఇంకెటువంటిది అస్సలు వాళ్ళ తిండి వాళ్ళు తింటున్నారు. అయినా కూడా లావ్ అయిపోయారు. ఈ ఇండస్ట్రీలో పెద్ద ఇది కదా, అదే పెద్ద బ్యాడ్. లావ్ అయ్యారంటే బ్యాడ్ అవి వచ్చినాయి.
సర్లే వాళ్ళు చేసినంత కాలం చేశారు. ఇప్పుడు లావైంది అంటే మదర్ క్యారెక్టర్స్కి ఇవిడికేం బాధ లేదు. ఆవిడ పెళ్ళయిందా మానేసేసింది సినిమాల్లో. ఈ లావయ్యి గోలంతా నాకెందుకు, వాళ్ళన్నా వీళ్ళన్నా అని చెప్పి ఆవిడ మానేసింది. అసలు రవళి గారు కనపడదు అసలు ఎక్కడ. మొన్న ఒక్క రోజు అనుకుంటా కృష్ణారెడ్డి గారు బర్త్డేకి వచ్చింది. దానికే రాజేంద్ర ప్రసాద్ ఏంటి గుండ్రంగా అయిపోయాం అలా. నా వ్యూవర్స్ ఎంతమంది అడిగారు ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే రవళి గారిని ఏమంటాం అమ్మా, ఒక ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఆ తోడు నీడలాగా ఉంటాం, అంత జోకులుగా కూడా అంటారు. అవన్నీ పట్టించుకోవాలి. ఆవిడ చాలా చిన్నది. ఆయన సినిమాల్లోనే ఫస్ట్ అలీబాబా, అందుకని అవన్నీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.